కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. రెండవదిగా మీ మధ్యలోకి రావడానికి, యేసయ్య ప్రేమ ప్రకటించడానికి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు పాస్టర్ వసంతరావు గారికి, కుటుంబానికి, సంఘాలకు, సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రేమను బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా తల్లిగారు, అమ్మగారు ఈ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, వారి యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబానికి, సంఘానికి, సేవకులకు, రక్త సంబంధులకు ఆదరణ, ఓదార్పు కలుగులాగున పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయండి గాక. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. The book of Revelation chapter 1 verse 18. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నేను చదువుతానమ్మా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మా ప్రేమ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు తండ్రిని ఆరాధన చేయడానికి, కృతజ్ఞతలు తెలియచేయడానికి, సంఘముగా కలిసి మీ సన్నిధిలో కుటుంబానికి ఆదరణ కలుగులాగున ప్రార్థన చేయడానికి, వాక్యం ద్వారా బలపరచబడడానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవితాలను, సంఘములను యేసయ్య నామములో సమర్పిస్తూ యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, కుటుంబమా, మీ అందరినీ బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదరణ కలుగు చేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన జీవితాలకు ఆదరణ కలుగు చేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కొరింథీ సంఘానికి పౌలు గారు బయలుపరిచినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను చదువుతానమ్మా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారి యొక్క ప్రార్థన ఎంతో విలువైనది. కుటుంబానికి, సంఘములకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నవి. వాటన్నిటిని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదరించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆదరణ కలుగజేసేది, ఓదార్పును కలుగజేసేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన 119లో 50వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తన 119 50వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కుటుంబానికి ధైర్యము, సంఘానికి ధైర్యము, కుటుంబ సభ్యులకు, సేవకులకు, రక్త సంబంధులకు ధైర్యాన్ని కలుగచేసేది వాక్యం. ప్రేమైనటువంటి సంఘం, దేవుని యొక్క వాక్యం, యేసయ్య మాటలు నెమ్మదిని, ఓదార్పును, ఆదరణను కలుగచేస్తాయి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ,
ఎలాంటి కష్టములో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ నెమ్మదిని, ఆదరణను, ఓదార్పును కలుగచేస్తుంది పరిశుద్ధమైనటువంటి యేసయ్య మాట. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరణ కూడికలో ఉన్నటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ప్రేమైనటువంటి సంఘమా. అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నారు, యేసయ్య మాటలను గుర్తు చేస్తూ ఉన్నారు. యేసయ్య ఈ భూలోకంలో నివసించినటువంటి కాలములో చెప్పినటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథము నుండి భక్తులైనటువంటి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదరించటానికి, బలపరచటానికి, ధైర్యపరచటానికి, నెమ్మదిని కలుగ చేయటానికి, బలమైన సాధనాలుగా భవిష్యత్తులో వాడబడటానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడటానికి, మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచటానికి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్ముడు పిలుస్తూ ఉన్నారు. మన వాక్యం ఆశీర్వాదంలోకి నడిపిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్ముడు. ప్రేమైనటువంటి సంఘమ, రోమిలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి మరొక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టి సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్క మానవుడిని సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది అంతమునైనటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి సత్యం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైంది కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. సమస్తము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అధికారములో, స్వాధీనములో ఉన్నవి అన్న సత్యాన్ని మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, బలపరిచేది పరిశుద్ధాత్ముడు, ఆదరించేది పరిశుద్ధాత్ముడు. ఈ లోకములో మనుషులందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు శరీరాలను వదిలిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉంటారు. అయితే తల్లి గారి ఈ యొక్క సమయం దేవుని యొక్క సమయంలో పూర్తి అయిపోయింది. దేవుని యొక్క సన్నిధికి, పరలోక మహిమలోకి దేవుడు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని కుమార్తె దేవుని ఇంటికి వెళ్తాం, దేవునికి ఎంతో సంతోషం. పరలోకములో దేవదూతలు, పరలోకములో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు సంతోషిస్తూ ఉన్నారు. నా కుమార్తె నా ఇంటికి వచ్చింది అని సంతోషిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, భూలోకములో నివసిస్తున్న మనమందరం కూడా తండ్రిని సంతోషపరచాలి, యేసయ్య పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలి, ఆదరించేటువంటి పరిశుద్ధాత్మని ఘనపరచాలి. అందుకే మనం ఇంకా సజీవంగా ఉన్నాం. తల్లిగారు భూలోకములో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను ఈ లోకంలో నివసించి ప్రార్థన చేసి ప్రేమించి తన పనిని ముగించుకోవడానికి యేసయ్య సహాయం దయచేశారు. అయితే ఈరోజు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ప్రేమైనటువంటి సంఘమా, మరణాలు. ఒకటి ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే ఈ లోకములో లక్షల కోట్ల మంది ప్రజలు సజీవంగా ఉన్నారు, కానీ జీవము లేదు, అంటే రక్షణ లేదు. రక్షణ లేకుండా ఈ భూలోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి యోహానుకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం,
సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయను, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ లోకములో మానవులు జీవిస్తూ ఉన్నారు, ఇంకా శరీరములో ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళు మృతులతో సమానము అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆత్మీయ మరణం, భౌతికంగా బ్రతికే ఉన్నారు, ప్రాణం ఉన్నది, శరీరంలో ప్రాణం ఉన్నది, కానీ ఆత్మీయంగా వాళ్ళు మరణించారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దీన్నే ఆత్మీయ మరణము అంటాం. ప్రియమైనటువంటి సంఘమా, రెండవ మరణం ఉన్నది. రెండవ మరణము నరకానికి గుర్తు, నిత్య నరకాగ్నికి గుర్తు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో రెండవ మరణం గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాసి ఉంచారు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. రెండవ మరణము అంటే నరకము, నిత్య నరకాగ్ని. ఈ రెండవ మరణం ఎవరికి సంభవిస్తుంది? ఈ లోకములో ఉన్నటువంటి పాపులకు. ఈ లోకములో దేవుని ప్రేమను గుర్తించకుండా, గ్రహించకుండా, సృష్టికర్త అయిన దేవుడు తండ్రి అయిన యెహోవాను ఆరాధన చేయకుండా, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చూపినటువంటి కృపను, ప్రేమను, బలియాగమును జ్ఞాపకం చేసుకోకుండా తిరస్కరించినటువంటి యెహలోకంలో ఉంటున్నటువంటి అన్యులైనటువంటి ప్రతి ఒక్కరికి, పాపులందరికీ కూడా ఈ యొక్క మరణము సంభవిస్తూ ఉంటుంది. దాన్నే రెండవ మరణము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రెండవ మరణానికి ఉన్నటువంటి మరొక పేరు అగ్నిగుండము, నరకము. ప్రియమైనటువంటి సంఘమా, ఈ రెండవ మరణము విశ్వాసుల పైన అధికారం లేదు. ఈ రెండవ మరణానికి విశ్వాసుల పైన అధికారము లేదు. కారణం ఏంటి అంటే, యేసయ్య కృప ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చూపిన ప్రేమ ద్వారా, బలియాగం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు, మన కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత సర్వాధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపినటువంటి కృప ద్వారా కలిగినటువంటి రక్షణను పొందుకున్నటువంటి వారికి రెండవ మరణము లేదు. అంటే నరకము లేదు, నిత్య నరకాగ్ని లేదు. నరకము నుండి, నిత్య నరకాగ్ని నుండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తప్పించారు. తన కృప ద్వారా, తన సంకల్పం ద్వారా తప్పించారు. కారణం దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరణ కూడికలో ఉన్నటువంటి నీవు, నేను కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, మరణాన్ని తప్పించారు, మధ్య నరకాగ్ని తప్పించారు, శిక్ష నుండి తప్పించారు. మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవులకు బదులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో శిక్షను భరించారు. మానవుడి యొక్క శాపాన్ని, మానవుడి యొక్క పాపాన్ని శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొట్టివేశారు. శాపాన్ని కొట్టివేశారు, మరణాన్ని కొట్టివేశారు. ఇహలోకపు అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో అంతం చేశారు. మార్గాన్ని చూపించారు. పరలోకానికి వెళ్ళడానికి, నిత్య జీవము పొందుకోవడానికి, నిత్యము జీవిస్తున్నటువంటి సృష్టికర్తైన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చేది మనుషులందరి కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు, సిద్ధపడినటువంటి సార్వత్రిక సంఘము కొరకు, విశ్వాసుల కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆదరణ గుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు, కుటుంబము, రక్త సంబంధులు మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమా,
రహస్య రాకడలో ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలోకి రాబోయే ముందుగా మధ్యాకాశంలోకి సూర్యుడి కింద మేఘాల పైన ప్రత్యక్షం అవుతారు. దాన్ని రహస్య రాకడ అంటాం. రహస్య రాకడలో ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చి సిద్ధపడినటువంటి పరిశుద్ధులను సార్వత్రిక సంఘమును తీసుకొని వెళతాడు. ఆది కాండము ఆదాము నుండి ఈ సమయం వరకు పరిశుద్ధులుగా జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు. ప్రకటన గ్రంథంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు. 20వ అధ్యాయంలో 14-15 వచనంలో, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడప మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొల వారు ధన్యులను పరిశుద్ధులు నయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి భూలోకములోకి వచ్చిన తర్వాత రహస్య రాకడలో ఎత్తబడినటువంటి పరిశుద్ధుల సహవాసముతో కలిసి భూలోకములో అడుగు పెడతారు. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రేమైనటువంటి సంఘం, అయితే ఈ శరీరాలు ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి మనము రహస్య రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ శరీరాలు రెప్పపాటున మార్పు చెందుతాయి. మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటాం. క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటగా లెగుస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము రెప్పపాటున మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కలుసుకుంటాం. ఆ తర్వాత ఎత్తబడినటువంటి సంఘముతో పరిశుద్ధులతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకంలో అడుగు పెడతారు. భూలోకములో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. సంఘం, ఆ 1000 సంవత్సరాల్లో ఈ భూలోకములో పాపం ఉండదు, భూలోకములో అన్యాయము ఉండదు, అక్రమము ఉండదు, ఈ లోకములో మోసాలు ఉండవు, చీకటి దురాత్మలు సాతానులు ఈ భూలోకములో ఆ 1000 సంవత్సరాలు పని చేయవు. వారి యొక్క ప్రణాళికలు, వాటి యొక్క కుతంత్రాలు, సాతానుడి యొక్క ప్రణాళిక ఎత్తుగడలు భూలోకములో పని చేయవు. శాంతి సమాధానము గల నీతి గల రాజ్యాన్ని, తండ్రి చిత్తాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి భూలోకంలో స్థాపిస్తారు. ప్రియమైనటువంటి సంఘం, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు పౌలు గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత వలన పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో 4వ పత్రికలో 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు పలికినటువంటి సత్యాన్ని 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. దుఃఖపడకూడదు. ఎవరు దుఃఖపడకూడదు? విశ్వాసులు దుఃఖపడకూడదు. కుటుంబము, రక్త సంబంధులు, సేవకులు దుఃఖపడకూడదు. ఎందుకు దుఃఖపడకూడదు అంటే, దేవుని యొక్క కుమార్తె దేవుని ఇంటికి వెళ్ళింది. ఒకరోజు విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఇంటికి వెళతారు. ఈ శరీరంలో కాదు, మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు. అక్కడ పరిశుద్ధులందరినీ కూడా కలుసుకుంటాం. ప్రేమైనటువంటి సంఘం, కాబట్టి యేసయ్య మాటలను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ధైర్యాన్ని, ఆదరణను, ఓదార్పును కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. 14వ వచనం 4వ అధ్యాయంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చున్నాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సహజంగా మనంతా ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి రక్త సంబంధులు, బంధువులు, ఆత్మీయ తల్లిగారు లేని ఆ యొక్క బాధను, దుఃఖాన్ని కలిగి ఉంటాం. అయితే మన యొక్క దుఃఖము, మన యొక్క బాధ విశ్వాసముగా మార్చివేయబడాలి పరిశుద్ధాత్మ ద్వారా. యేసయ్య మాట ద్వారా ఆ దుఃఖము ఆదరణలోకి, విశ్వాసములోకి, నిరీక్షణలోకి పరిశుద్ధాత్మ నడిపించుగాక. మనల్ని ఆదరించేది వాక్యము, మనల్ని ఆదరించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనల్ని ఆదరించి సత్యములోకి, జీవములోకి నడిపించేది క్రీస్తు యేసు. మనస్సు కలిగి జీవింపచేసేది ప్రభువైన యేసు రాకడ కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దుఃఖము విశ్వాసముగా మార్చివేయబడుతుంది, బాధ తొలగిపోతుంది, ధైర్యం కలుగుతుంది, లేని లోటును అనుభవించాం. యేసయ్యతో ఉంటాం, పరిశుద్ధాత్మతో ఉంటాం. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైన మాటలను బట్టి నీవు నేను ధైర్యంగా ఉండాలి, ఓదార్పు కలిగి జీవించాలి. మనం చేయవలసింది ఏమిటి? యేసయ్య ప్రేమను కలిగి జీవించాలి, ప్రార్థన చేయాలి, మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేని ఈ లోకంలో ఉన్న అన్యుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, మరణించిన వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? శరీరము మట్టిలో కలిసిపోయింది, పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. ప్రేమైనటువంటి సంఘమా, ఒకసారి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శరీరానికి ఇంకా జ్ఞాపకాలు లేవు, ఆలోచనలు లేవు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, 146వ కీర్తనలో కీర్తనాకారుడి ద్వారా బయలుపరుస్తున్నటువంటి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 146వ కీర్తనలో 4వ వచనంలో వారి ప్రాణము వెడలిపోవును, వారు మట్టి పాలవులు, వారి సంకల్పములు నాడే నశించును. భూలోకములో నివసించినటువంటి మానవుడు చనిపోయిన తరువాత వారి యొక్క ఆలోచనలకు అంతమైపోయింది. కారణం వారి యొక్క శరీరం మట్టిలో కలిసిపోయింది. ప్రేమైనటువంటి సంఘం, ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే? ప్రేమైనటువంటి సంఘం, భూలోకములో నివసించినటువంటి మానవుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తన ఆలోచనలు ఏమైపోతాయి? వారి యొక్క ప్రేమించరు, వాళ్ళు గుర్తు పెట్టుకోరు, ఎవరు వచ్చారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి ఆలోచనలు వారికి ఉండవు అని ప్రసంగి గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనాలు. బ్రతికిండు వారు తాము చతురని ఎరుగుదు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారికి ఆ ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేనికందరూ వారికి ఎప్పటికీ నీ బంధు లేదు. అందుకే చనిపోయినటువంటి వారి ఫోటోలకు నమస్కారం చేయకూడదు, పూజించకూడదు. వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, వారి యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ, వారు బ్రతికిన దినాలలో, సంవత్సరాలలో వారు చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా స్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెల్లించాలి. తండ్రిని యెహోవాకు ఆరాధన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, వారు ఎవరిని ప్రేమించరు, వారు ఎవరిని గురించి పగపెట్టుకోనరు. ఆలోచన చేయండి. వారి యొక్క ప్రేమ, వారిలో యొక్క ప్రేమ లేదు. సూర్యుడి కింద చదువు వాటిలో దేని ఎందుకు వారికి యొక్క సంబంధం లేదు. వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అదే స్థలంలోకి
పరిశుద్ధులందరూ కూడా వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ క్రీస్తునందున్న మృతులతో మనందరం కూడా కలుస్తాం. అక్కడ కలిసి నిత్యము తండ్రిని ఆరాధన చేస్తూ తండ్రి యొక్క సన్నిధిలో నిత్యము సంతోషము కలిగి జీవిస్తాం. కాబట్టి ఆ పరిశుద్ధమైన మాటలను పరిశుద్ధాత్మ మనకి బయలుపరిచినప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసం. యేసయ్య మాట మీద విశ్వాసము, యేసయ్య రాకడనందు విశ్వాసము, యేసు ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థన కలిగి సిద్ధపాటు కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో చూపిన ప్రేమను ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం అంతా ఎందుకు సజీవంగా ఉన్నాం? ఆలోచన చేయండి. మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే మన ద్వారా దేవుడు చేయవలసినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీ ద్వారా, మీ జీవితం ద్వారా, కుటుంబము ద్వారా దేవుడు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నామని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ప్రణాళికను జరిగించడానికి, దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళిక, చిత్తము, దర్శనము మన జీవితాల్లో, మన కుటుంబాలలో, సంఘములలో, సంఘ బిడ్డల జీవితాలలో, పిల్లల జీవితాల్లో జరిగించాలి. కాబట్టి ఇంకా మనం సజీవంగా ఉన్నాం. గడిచిన సంవత్సరంలో దాదాపు 2 నెలలు నేను ఆసుపత్రిలో ఉన్నాను. 3 వారాలు కోమాలో ఉన్నాను. మరణం నుండి, కోమా నుండి యేసయ్య నేను ఎందుకు విడిపించాను అంటే ఇంకా నా సమయం పూర్తి కాలేదు. నేను ఇంకా వాడబడాలి, నా శరీరం ఇంకా వాడబడాలి, నా జీవితం ఇంకా వాడబడాలి. నేను ఇంకా పరిశుద్ధమైన యేసయ్య ప్రేమను ప్రకటించాలి. క్రీస్తు ప్రేమకు సాక్షిగా ఇంకా నేను జీవించాలి. అందుకే నేను ఇంకా ఈ భూలోకంలో ఉన్నాను. ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. కారణం ఏంటి అంటే యేసయ్య వెళ్ళమన్నారు, ఆదరించమని చెప్పమన్నారు. యేసయ్య ఆదరిస్తామని చెప్పమన్నారు. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు అని చెప్పమన్నారు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. పాస్టర్ గారిని, వారి కుమారులను, కోడలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకులను, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు యేసయ్య. ఆయన ప్రేమ గల దేవుడు. యోహాను 3:16, జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాదట అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించాను. ప్రేమైనటువంటి సంఘం, దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే తన ప్రేమను అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన యొక్క కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందుగా ప్రతి ఒక్క విశ్వాసి యొక్క శరీరం, స్వరం, తలాంతులు, వరాలు వాడబడాలి. ప్రతి ఒక్కరూ ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలి. ఇదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. వయసు ఏదైనా పర్వాలేదు, ఏ వయసులో ఉన్నవారైనా ప్రతి ఒక్కరూ కూడా వాడబడాలి. అంటే మనం సిద్ధపడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించడం కొరకు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపడటానికి మనం ఒక సాధనంగా వాడబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సాధన, ఈ రోజు నుండి మన జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవ్వాలి. పాస్టర్ గారి జీవితంలో, వారి కుమారుల జీవితంలో, కుటుంబంలో, సంఘ బిడ్డల జీవితాలలో, సేవకుల జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అవ్వాలి. ఏంటి ఆ నూతన అధ్యాయం అంటే క్రీస్తు ప్రేమను నేను ప్రకటిస్తాను, ప్రభువైన యేసు క్రీస్తుకు నేను సాక్షిగా జీవిస్తాను, నేను నా కుటుంబం బలముగా వాడబడతారు అనేటువంటి విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి, వాక్యము చేత బలపరచబడి, పరిశుద్ధాత్మ చేత బలపరచబడి ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య కొరకు జీవించడానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, ఇది దుఃఖపడవలసిన సమయం కాదు, నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి సమయం, ఎదురు చూడవలసినటువంటి సమయం, సిద్ధపడవలసినటువంటి సమయం. ప్రార్థనలో సిద్ధపడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి,
ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ప్రియమైనటువంటి సంఘమా, మాస్టర్ గారు అబుదాబిలో దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు వారితో కలిసి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు. ఈ లోకంలో మనం నివసించినప్పుడు మన యొక్క సంబంధాలు వేరు, రక్త సంబంధాలు వేరు. ప్రభువైన యేసులో ఉన్నప్పుడు కలిగేటువంటి బంధం వేరు. యేసయ్య రక్త సంబంధము శ్రేష్టమైనది, పవిత్రమైనది. పరిశుద్ధమైన క్రీస్తు యేసు రక్తము ద్వారా మనమందరం కూడా కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన సార్వత్రిక సంఘములో ఒక విశ్వాసిగా మనం ఉన్నాం. సార్వత్రిక సంఘములో ఒక విశ్వాసిగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, అధైర్యపడకూడదు. దుఃఖపడవలసిన సమయం కాదు, అధైర్యపడవలసినటువంటి సమయం కాదు, కన్నీరు కార్చవలసిన సమయం కాదు. మన కన్నీరు, మన దుఃఖం, మన బాధన ప్రార్థనగా యేసు ప్రభు నామములో మార్చివేయబడునుగాక. మన జీవితాల్లో ఆదరణ కలుగునుగాక. నిత్యము నిరీక్షణ కలిగి యేసు ప్రభు యొక్క రాత్రి కొరకు సిద్ధపరచబడునుగాక. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, నీ ప్రేమకై వందనాలు. మనుషులందరి కొరకు మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవు, సర్వశక్తిమంతుడవు యేసు ప్రభువుని ఒప్పుకొనుచున్నాను. యేసు ప్రభువుని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా కుటుంబానికి, సేవకుని కుమారులకు, వారులకు, సంఘములకు, సంఘబిడ్డలకు, మా అందరికీ సహాయం దయచేస్తున్నందుకు మా వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారము, ప్రతి విధమైనటువంటి ఇహలోకపు ఆత్మను, సాతాను యొక్క క్రియలను, అధికారము యేసు ప్రభు శక్తిగల నామములో మా జీవితాల నుండి, కుటుంబం నుండి పారదోలు బయట అందిస్తున్నాను. యేసు ప్రభు యొక్క కృపలో నిరంతరము వర్ధిల్లులాగున పరిశుద్ధాత్మల సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. విశ్వాసమునకు ఎదుగులాగున